ఈ రోజుల్లో అసలు సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని. ఎందుకంటే పిల్లలకి ఉన్న కంటెంట్‌లో వాళ్ళు ఈజీగా దాన్ని చూసి డైవర్ట్ అయిపోవడానికి చాలా ఆస్కారాలున్నాయి. ఇంతకుముందంటే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఏదైనా ఒక క్లిక్ అంతే. మనం ఎంత జాగ్రత్తగా అన్ని పెట్టుకున్నా సరే చాలా ఈజీగా ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోతాం. సో, వాళ్ళకి ఈ సెక్స్ ఎడ్యుకేషన్‌ని కరెక్ట్‌గా ఎలా చెప్పగలగాలి? సో సెక్స్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పాజిటివ్ థింగ్ ఏంటి అంటే ఇట్ విల్ సేవ్ చిల్డ్రన్ ఫ్రమ్ ఎక్స్‌ప్లాయిటేషన్. బికాజ్ మీరు 'ఓఎంజీ' మూవీ చూస్తుంటే అక్షయ్ కుమార్‌ది, అవును. అది చాలా మంచి మూవీ. Yeah. బికాజ్ హౌ అ చైల్డ్ వాజ్ ఎక్స్‌ప్లాయిటెడ్. అంటే జస్ట్ ఒక చిన్న స్టేట్మెంట్ వాళ్ళ క్లాస్‌మేట్ ఇవ్వడం వల్ల వాడు ఎంత ట్రామా ఫేస్ చేశారనేది ఉంటుంది. ఇట్ ఈస్ అ వెరీ నైస్ మూవీ. సో అతను చెప్పినట్టు కొంతవరకు యెస్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నో వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, టు నో యువర్ బౌండరీస్. సో అండ్ వాట్ ఏజ్ లిమిట్ ఏంటి అనేది తెలుసుకోవడానికి ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ ఐ థింక్ ఎవ్రీ బయాలజీ టెక్స్ట్ బుక్ హ్యాస్ ఇట్ ఇన్ ఎవ్రీ స్కూల్. అంటే వాట్ ఎవర్ స్టేట్ సిలబస్, వాట్ ఎవర్ సిలబస్ దే ఆర్ డూయింగ్. సో బట్ అగైన్ ఇప్పుడు మీరు క్లిక్స్ అంటున్నారు అంటే వన్ థింగ్ ఐ వుడ్ లవ్ టు అప్రిషియేట్ గవర్నమెంట్ ఏంటి అంటే ఇంతకు ముందు ఉన్నంత ఈజీ యాక్సెస్ ఇప్పుడు లేదు. ఓకే. రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఫోన్స్లో కానీ. ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. ఇంతకు ముందు అంటే ఇట్ ఈస్ వెరీ ఈజీలీ యాక్సెసిబుల్. బట్ వేర్ ఇస్ నౌ దెర్ ఆర్ సమ్ రెస్ట్రిక్షన్స్ అండ్ అన్వాంటెడ్ లింక్స్ని క్లిక్ చేసినా కూడా లైక్ అదేదో డైరెక్ట్గా సైబర్ క్రైమ్కి వెళ్ళిపోతుంది. సో యూ విల్ బీ రిపోర్టెడ్, యువర్ నంబర్ విల్ బీ రిపోర్టెడ్, అవన్నీ ఉన్నాయి. కాబట్టి దట్స్ అ గుడ్ థింగ్, దట్స్ అ వెరీ గుడ్ స్టెప్ గవర్నమెంట్ హెస్ టేకెన్. సో దానివల్ల కొంతవరకు కంట్రోల్. బట్ అదర్వైజ్ అంటే అగైన్ యాజ్ ఐ సెడ్, ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్స్ అన్నిట్లో రూట్ ఇంపార్టెంట్. అంటే పేరెంట్స్ ఇంపార్టెంట్. మీరు ఏ కంటెంట్ చూస్తున్నారు పిల్లలు, హిస్టరీ చెక్ చేయండి. డైరెక్ట్గా క్వశ్చన్ చేయలేకపోతున్నారా, నార్మల్గా చెప్పండి, ఒక జెనరిక్ టాపిక్ లాగా చెప్పండి. బికాస్ ఏ వయసులో చేయాల్సినవి ఆ వయసులో చేయాలి. 40 ఏళ్ళకి పెళ్లి చేసుకోవడం ఎంత కరెక్ట్ కాదో, సేమ్ వే 18 ఇయర్స్కి అడల్ట్ కంటెంట్ చూడడం కూడా తప్పే. సో కాబట్టి ఏ వయసులో చేసేది ఆ వయసులో చేయాలి. అండ్ ఎస్, లైక్ ఇప్పుడు మూవీస్లో కూడా కొంచెం ఎక్కువ అవుతుంది. అంటే మూవీస్లో కన్నా కూడా వెబ్ సిరీస్లో ఐ వుడ్ సే కొంచెం ఎక్కువ అవుతుంది. అగైన్ ఇట్ మే లీడ్ టు ప్రొవకేషన్స్, బట్ నాట్ ఎవ్రీబడి. అగైన్ యాజ్ ఏ సెడ్, గుడ్ సెట్ ఆఫ్ కిడ్స్ ఉంటారు, బ్యాడ్ సెట్ ఆఫ్ కిడ్స్ ఉంటారు. సో అగైన్ పాపం వాళ్ళకి ఇట్ కుడ్ బి ఈజీ ప్రొవకేషన్స్ ఆర్ అరౌజల్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఈజీ యాక్సెస్ ఉంటుంది. బట్ అగైన్ లైక్ సెక్స్ ఎడ్యుకేషన్ వల్ల వచ్చే బెనిఫిట్స్ నేనైతే ఎక్కువగా చెప్తాను. ఎందుకంటే సెక్స్ ఇస్ నాట్ బ్యాడ్, ఇట్ ఈస్ అ మేజర్ పార్ట్ ఆఫ్ అన్ ఇండివిజువల్స్ లైఫ్. కాకపోతే వాట్ ఆర్ యువర్ బౌండరీస్, వాట్ ఈస్ యువర్ ఏజ్ లిమిట్, వాట్ ఆర్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. బికాజ్ అండ్ ఇప్పుడు చిన్న వయసులో నువ్వు లైక్ ఇఫ్ యు ఆర్ డ్రాగ్డ్ ఇన్ టు దట్ ఇంటర్ కోర్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, యాజ్ యూ గెట్ మ్యారీడ్ ఒక 30 years 35 years ఏజ్ వచ్చే వరకు విరక్తి వచ్చేస్తుంది, ఎవర్షన్ వచ్చేస్తుంది. ఎర్లీగా స్టార్ట్ చేయడం వల్ల వాట్ ఎవర్ ఇట్ ఇస్, మీరు పాన్ చూడడం అయినా, మాస్టర్బేషన్ అయినా ఆర్ డైరెక్ట్ ఇంటర్ కోర్స్ అయినా కూడా ఎర్లీ ఏజ్లో స్టార్ట్ చేసేపాటికి ఎవర్షన్స్ వచ్చేస్తాయి, లైఫ్ మీద ఇంట్రెస్ట్ పోతుంది. బికాజ్ అదే ఇప్పుడు డివోర్స్ రేట్ అనేది పెరిగిపోవడానికి ఒక రీజన్ కూడా ఇదే. బికాజ్ ప్రీ మ్యారిటల్ సెక్స్ అనేది ఇట్ ఈస్ బికమ్ వెరీ కామన్. సో ఒక్కసారి అయిపోయిన తర్వాత ఇంకా ఫీలింగ్స్ ఏమొస్తాయి వాళ్ళ మీద, ఫీలింగ్స్ రావు కదా. ఎందుకంటే ఇది మూసి ఉన్నంతసేపే మనకి ఆ ఆతృత, యూ విల్ హ్యావ్ దట్ ఎక్సైట్మెంట్ ఉంటుంది. వన్స్ ఇట్ ఈస్ ఓపెన్ అంతే, ఇంకేం ఉండదు, ఎవ్రీథింగ్ విల్ అంటే ఇంకా. అండ్ మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండడం వల్ల, మల్టిపుల్ ఇంటర్కోర్స్ చేసే పార్ట్నర్స్ ఉండడం వల్ల స్లోగా ఎవర్షన్ స్టార్ట్ అవుతాయి. అంటే దే డోంట్ ఎంజాయ్ ఇట్ ఎనీమోర్. సో దానివల్ల పార్ట్నర్ సఫర్ అవుతారు. బికాస్ మేబీ ఒక పార్ట్నర్ మేబీ ఎర్లీగా ఎక్స్పోజర్ ఉందేమో, బట్ అదర్ పార్ట్నర్ కుడ్ బి ఆన్ ద రైట్ ట్రాక్ కదా. సో వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు, వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది ఇదంతా. సో ఎస్, సెక్స్ ఎడ్యుకేషన్ ఉండాలి. బట్ వాట్ ఈస్ ద ఏజ్ లిమిట్, ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, వాట్ ఆర్ యువర్ బౌండరీస్, ఇవి చాలా ఇంపార్టెంట్గా ప్రతి పేరెంట్ చెప్పాలి. స్కూల్లో కూడా ఐ థింక్ ఆల్ దిస్ ఎవ్రీ సిలబస్ కవర్స్ దిస్. సో కాబట్టి ఎస్, ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ టు హ్యావ్ సెక్స్ ఎడ్యుకేషన్. అగైన్ ఇప్పుడు ప్రతి దాంట్లో మంచి చెడు ఉంటుందండి, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్. సో మంచిని చూసే, అది మనం మంచిగా పిల్లలు చూసేటట్టు ఎలా చెప్తామో అన్నది ద రోల్ ఇస్ ఆన్ టీచర్స్ అండ్ పేరెంట్స్ అండ్ లైక్ కౌన్సిలర్స్ ఆర్ సైకాలజిస్ట్. సో కాబట్టి ఇట్ ఈస్ లైక్ మానిటరింగ్, ఏదైనా కూడా మానిటరింగ్ చేయాలి.
స్లైట్ చేంజెస్ ఇమీడియట్గా అడ్రస్ చేయండి. దట్ ఈస్ ఓన్లీ సొల్యూషన్. ఓకే మేము అలాగే ఇప్పుడు అంటే దీని పార్ట్లోనే నార్మల్గా ఇప్పుడు వర్జినిటీని కోల్పోవడము లేదంటే అసలు అది ఇప్పుడు ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది మ్యామ్. అది అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ Yeah. అది బాగా ఎక్స్పోజ్ చేస్తారంటే ఇప్పుడు Yes. కొన్ని స్కూల్స్లో అంటే Yes. నేమ్స్ పక్కన పెట్టేస్తే ఎస్ కొన్ని స్కూల్ బాగా ఎక్స్పోజ్ అవుతుంది, అది ఒక ప్రెస్టీజ్ ఇష్యూ అవుతుంది. అసలు అంటే దీని నుంచి ఆ స్టూడెంట్స్ కానీ వాళ్ళు కానీ ఎలా బయటపడాలి అంటే ఎలా తెలుసుకోవాలి వాళ్ళు? ఎస్ యాజ్ యూ సెడ్ ఎస్, అదొక స్టేటస్ సింబల్ అయిపోయింది టీన్స్లో. Yes. ఎందుకు అంటే their environment is such అండి. కొన్ని స్కూల్స్ స్పెషలీ ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఆఫ్ సేయింగ్ దిస్, ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఎక్కువగా ఈ కల్చర్ ఉంటుంది. Yeah. వేరేస్ నార్మల్ స్కూల్స్లో ఉండట్లేదు. Mm. ఓకే, నార్మల్ బోర్డ్స్లో. బట్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో నేనైతే మొన్న ఒక స్కూల్ బస్ చూసాను మార్నింగ్ 8:30కి. సో దెర్ ఇస్ అ స్క్రీన్ బిట్వీన్ ద చిల్డ్రన్ అండ్ డ్రైవర్. ఓకే. అండ్ దెర్ ఇస్ కంప్లీట్, అసలు ఆ బస్సులో పిల్లలు వెళ్తున్నారా పెద్దవాళ్ళు వెళ్తున్నారా తెలీదు. అసలు విండోస్ అన్నిటికీ స్క్రీన్స్ ఉన్నాయి. ఎందుకండి అంత ప్రైవసీ స్కూల్ పిల్లలకి? అంటే వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ దెమ్ టు డూ? ఎందుకు అంత ప్రైవసీ? మీరు వెళ్ళేది స్కూల్కి కదా, అసలు డ్రైవర్కి పిల్లలకి మధ్య ఎందుకు స్క్రీన్ పెట్టాలి? అక్కర్లేదు. అండ్ అసలు మొత్తం సరే ఎయిర్ కండిషన్ బస్, ఐ అండర్స్టాండ్, విండోస్ క్లోజ్ చేస్తే సరిపోతుంది కదా. వై యూ వాంట్ టు యాడ్ స్క్రీన్స్? అదేదో ట్రావెల్ బస్ లాగా నైట్ టైం పడుకునేటప్పుడు ఉంటుంది కదా, అలాగా. అలా ఉంది. సో వై సో మచ్? మీరు ఎంత ప్రైవసీ ఇస్తే పిల్లలకి అంత ఎక్స్ప్లాయిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రైవసీ అనేది ఉంచాలి, ఎంతవరకు ఉంచాలో అంతవరకే. టూ మచ్ ప్రైవసీ విల్ లీడ్ టు ఎక్స్ప్లాయిటేషన్స్. సో ఇలా ఉంది పరిస్థితి. అండ్ దట్ ఈస్ అన్ టాప్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. Okay. సో అంత ప్రైవసీ స్కూల్స్ ఇవ్వడం వల్ల పిల్లలు ఎక్స్ప్లాయిట్ అవుతున్నారు. అండ్ ఎస్, ఇంకొకటి బాయ్ ఫ్రెండ్ లేకపోవడము, గర్ల్ ఫ్రెండ్ లేకపోవడము, వర్జినిటీ కోల్పోకపోవడము. ఇట్ ఈస్ లైక్ దే ఆర్ లుకింగ్ డౌన్. ఇఫ్ అ చైల్డ్ ఇస్ నార్మల్ సాదా చైల్డ్ ఉన్నాడు, దే ఆర్ గోయింగ్ టు స్కూల్, వాళ్ళకి గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లేరు, దే ఆర్ గుడ్, దే ఆర్ లివింగ్ యాజ్ పర్ ద సొసైటీ నార్మ్స్ ఫాలో అవుతున్నారు, ద చైల్డ్ ఇస్ బీయింగ్ లుక్ డౌన్. వాళ్ళని హ్యూమిలియేట్ చేస్తున్నారు, గ్రూప్లో కలుపుకోవట్లేదు. దీనివల్ల వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు పిల్లలు. దీనివల్ల వాళ్ళు కొంతమంది పిల్లలు అయితే అకాడమిక్స్ మధ్యలో వదిలేస్తున్నారు, మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది వేరే స్కూల్కి వెళ్ళి అకాడమిక్స్. సో ఇవన్నీ ఎందుకు? స్కూల్ ఫస్ట్, టీచర్స్ అండ్ పేరెంట్స్ ఫస్ట్గా చెప్పండి. మీరు స్కూల్ యాజమాన్యం చెప్పాలి, ఇది మా స్కూల్లో ఈ నార్మ్స్, మేము ఇక్కడికి పిల్లల్ని చదువు చెప్పడానికి అండ్ నాలెడ్జ్ ఇవ్వడానికి మాత్రమే మేము ఈ యాక్టివిటీస్ మేము ఎంటర్టైన్ చెయ్యము. కుడ్ బి అ బిగ్ షాట్స్ చైల్డ్ ఆర్ కుడ్ బి అ నార్మల్ చైల్డ్. ఎందుకు ఇప్పుడు బిగ్ షాట్ అయినా ఎవరైనా కూడా అండి, చైల్డ్ షుడ్ బి రైజ్ లైక్ అ చైల్డ్. ఎప్పుడైతే మీరు ఎక్కువ ప్రైవసీ ఇచ్చేసి, ఎక్కువ అటెన్షన్ ఇచ్చేసి, ఎక్కువ ప్రెస్టీజ్ ఫీలింగ్స్ తీసుకొస్తే మీరు లిటరలీ వాళ్ళ చైల్డ్హుడ్ని స్పాయిల్ చేసిన వాళ్ళే అవుతారు. దే కెనాట్ బి అంటే వాళ్ళని నార్మల్గా చూడలేరు. అండ్ వాళ్ళు పెరుగుతున్న కొద్దీ వాళ్ళకి గ్రాండియోసిటీ అంటాం, అంటే కొంతమంది ఏంటంటే గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, బాగా గొప్పలు చెప్పుకుంటారు. సో దట్ ఈస్ కాల్డ్ గ్రాండియోసిటీ అనమాట సైకాలజీలో, సైకియాట్రీలో. సో ఆ గ్రాండియోస్ ఫీలింగ్స్ అని వచ్చేస్తాయి వాళ్ళకి. సో లేనిది ఉన్నట్టుగా ఊహించుకొని గొప్పలు చెప్పుకోవడము, అవన్నీ ఎందుకు? చైల్డ్హుడ్ ప్రాపర్గా లేనప్పుడు ఎవరినైనా ఒకటేలాగా ట్రీట్ చేయండి. అండ్ I personally request all the schools, please do not create so much of privacy to students. Okay. And స్పోర్ట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ప్రతి ఒక్కరు, ఎవ్రీ స్కూల్ షుడ్ గివ్ ఇంపార్టెన్స్ టు స్పోర్ట్స్. ఏదో ఒకటి అంటే ప్రతి ఒక్కరు గ్రౌండ్ స్పోర్ట్స్లోనే ఉండాలని లేదు. దే కెన్ బీ ఇన్ చెస్, ఇండోర్ స్పోర్ట్స్ ఉంటాయి. పీపుల్ కుడ్ బీ, కొంతమంది ఆర్టిస్టిక్ మైండ్ ఉన్న వాళ్ళు ఉంటారు. ప్రమోట్ చేయండి, సీ దర్ టాలెంట్. అంటే నేను ప్రతి ఒక్క స్కూల్ని చెప్పను, ఫ్యూ స్కూల్స్ విచ్ ఆర్ నాట్ డూయింగ్ దిస్. ఐ ఆల్సో అప్రిషియేట్ కపుల్ ఆఫ్ స్కూల్స్. లైక్ నేను అంటే పిల్లల్ని నేను ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి ఎప్పుడైతే నార్మల్ స్కూల్ని కన్విన్స్ చేసి వాళ్ళని పెట్టిన తర్వాత దే ఆర్ ఫైన్ నౌ, దే ఆర్ గోయింగ్ టు స్కూల్స్, దే ఆర్ కంటిన్యూయింగ్ దర్ అకాడమిక్స్, దే దే ఆర్ బ్యాక్ ఆన్ ట్రాక్. సో ఎస్పెషలీ ఓకే, ఇట్ కుడ్ బి అ స్టేటస్ సింబల్, కానీ స్కూల్ లాగా ఉండాలండి. అది ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ హబ్ లాగా ఉండకూడదు పిల్లలకి. అండ్ టీచర్స్ షుడ్ మానిటర్. పేరెంట్స్కి కంప్లైంట్ చేసినప్పుడు పేరెంట్స్ రివర్స్ క్వశ్చనింగ్ కాకుండా యాక్సెప్ట్, ఎస్ మన వాళ్ళు తప్పు చేశాడు, హీ షుడ్ గెట్ పనిష్మెంట్ సో దట్ హీ విల్ నాట్ డూ దిస్. ఆ యాక్సెప్టెన్స్ ఉండాలి. డు నాట్ టేక్ ఇట్ టు యువర్ ఈగో ఆర్ డు నాట్ టేక్ ఇట్ టు యువర్ ప్రెస్టీజ్. ఎందుకంటే ఏ టీచర్కి కూడా ఏ చైల్డ్ మీద పర్సనల్ గ్రడ్జ్ ఉండదండి, అన్లెస్ అండ్ అంటిల్ దట్ టీచర్ ఇస్ అ సైకో ఆర్ హ్యాస్ సమ్ ఇష్యూస్. సో కాబట్టి ఏదైనా చెప్తున్నప్పుడు వెంటనే
కౌంటర్ రియాక్షన్ కాకుండా వినండి, అర్థం చేసుకోండి, అబ్జర్వ్ చేయండి అండ్ ఇంప్లిమెంట్ చేయండి. సో అబ్జర్వ్ అండ్ ఇంప్లిమెంట్. ఏం జరుగుతుంది వినాలి కదా. ఎందుకు మీరు పేరెంట్స్ ఎప్పుడైతే ఓవర్ క్వశ్చనింగ్ చేస్తున్నారో టీచర్స్ ఆర్ ఆల్సో గెటింగ్ స్కేర్డ్ టు కంప్లైంట్ అబౌట్ స్టూడెంట్స్. వాళ్ళు చెప్పట్లేదు. సో ఓవరాల్గా ఏమైపోతుంది, ఈ వర్జినిటీ అనేది ఒక స్టేటస్ సింబల్, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉండడం ఒక స్టేటస్ సింబల్. సో అక్కర్లేని విషయాలు కూడా, అంటే ఇంట్లో ఎన్విరాన్మెంట్ ఎలా ఉన్నా కూడా క్లాస్ రూమ్లో ఫ్రెండ్స్ ఉండాలి, మనం నలుగురిలో మనం కూడా నార్మల్ అనిపించుకోవడానికి పిల్లలు ఇలా చేసిన పిల్లలు కూడా ఉన్నారు, ఎక్స్ప్లాయిట్ అయిపోయిన పిల్లలు కూడా ఉన్నారు. సో ఎస్, టీచర్స్ ప్లీజ్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ అండ్ పేరెంట్స్ టీచర్స్ కంప్లైంట్ చేసినప్పుడు విని అర్థం చేసుకొని అబ్జర్వ్ చేసి ఇంప్లిమెంట్ చేసుకోండి. ఓకే. అలాగే మేము ఒక జనరల్ క్వశ్చన్, నార్మల్గా ఇది చాలామందికి జరిగి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఒక సినిమా చూస్తున్నప్పుడు ఏదైనా పేరెంట్స్ పక్కనే ఉన్నారంటే ఏదైనా రొమాంటిక్ సీన్ వచ్చినప్పుడు, సంథింగ్ ఏమైనా ఇది వచ్చినప్పుడు, అడాలసెన్స్ ఏజ్లో ఉన్నప్పుడు లేదంటే చిన్న ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళు నార్మల్గా చూస్తారు. కొంతమంది ఏంటంటే ఏంటి చూస్తున్నావు అని చెప్పి అప్పటికప్పుడే తిడతారు, లేదంటే కొంతమంది డైవర్ట్ చేసి ఏదైనా పంపించేస్తారు. ఆ టైంలో అసలు పేరెంట్స్ అన్న వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలి? ఎందుకంటే ఓవర్గా రియాక్ట్ అయ్యి గెట్ అవుట్ అంటే వాడికేమో క్యూరియాసిటీ పెరుగుతుంది, ఇదేంటి తప్ప అని. ఇంకొంతమందికి ఏంటంటే అది భయం, అయ్యో అయితే అది చేయకూడదు, ఇది తప్ప అన్నట్టు ఫామ్ అయిపోతుంది. సో ఆ టైంలో అసలు పేరెంట్స్ ఎలా రియాక్ట్ అయ్యి వాళ్ళని ఎలా ఎడ్యుకేట్ చేయాలి ఆ పాయింట్ ఆఫ్ టైంలో కానీ, లేదంటే ఐ వుడ్ సజెస్ట్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మూవీ చూసేటప్పుడు ఏదైనా టీవీలో, మోస్ట్లీ టీవీలో కానీ లేదా థియేటర్లో కానీ ఇవాళ రేపు వాట్ ఈస్ ఇట్ రిలేటెడ్ టు అని ఒక 2-3 లైన్స్ రాస్తున్నారు. మీరు బుక్ మై షోలో చూసుకున్నా లేదా నెట్ఫ్లిక్స్, అమెజాన్. సో ముందే చూడండి. ఇఫ్ యూ థింక్ ఇట్ హ్యాస్ టూ మచ్ ఆఫ్ రొమాన్స్ ఆర్ టూ మచ్ ఆఫ్ అడల్ట్ సీన్స్, ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్ దోస్ మూవీస్. ఎందుకంటే ఇప్పుడు ఒక 16-17 years ఉన్న వాళ్ళని మనం వాళ్ళతో పాటు కలిసి చూడడం అనేది వాళ్ళకి ఎంబారసింగ్గా ఉంటుంది, మనకి ఎంబారసింగ్గా ఉంటుంది. బికాస్ వెన్ దే వాచ్ విత్ దేర్ ఫ్రెండ్స్ అండ్ అది వేరేగా కన్వే అవుతుంది. వాళ్ళు మేబీ వాళ్ళు దాన్ని అంత సీరియస్గా తీసుకోకపోవచ్చు. బట్ పేరెంట్స్ పక్కనే ఉండి చూడొద్దు అని కంట్రోల్ చేసినప్పటికీ మీరు అన్నట్టు క్యూరియాసిటీ పెరిగిపోతుంది, అసలు ఏముంది ఏంటి అని. అండ్ లేదా ఫ్రీగా వదిలేసినప్పుడు మేబీ మై పేరెంట్స్ ఆర్ ఓకే విత్ దిస్ అనుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో కాబట్టి ఇట్ ఈస్ బెటర్ పిల్లలతో అలాంటి మూవీస్ చూడడం అవాయిడ్ చేయడం బెటర్. అండ్ ఇఫ్ ఇన్ కేస్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద మూవీస్ ఆర్ లైక్ దాట్ దీస్ డేస్. ఐ వుడ్ నాట్ సే ఆల్ ద మూవీస్, బికాస్ ఇఫ్ యూ సీ RRR, ఇట్స్ అ వెరీ క్లీన్ మూవీ, చాలా మంచి మూవీ. సో అలాంటి మూవీస్లో అక్కడ కూడా చిన్నవి ఏదో ఉన్నాయి. సో అలాంటివి ఓకే, గోయింగ్ విత్ ద ఫ్లో అండ్ ఆల్. ఏదైనా ఎక్సెసివ్గా ఉన్నప్పుడు డోంట్ వాచ్ విత్ యువర్ చిల్డ్రన్. You watch it with your husband, your partner or whatever it is, but not with the kids. Because by hook or crook they will watch it. Any which ways వాళ్ళు చూస్తారు. అది మనము వాళ్ళతో చూసి ఫేసెస్ చేసుకొని ఆర్ ఇట్స్ లైక్ XYZ అంతా అదొక సీన్ క్రియేట్ అవ్వడం తప్ప ఏముండదు. ఇట్స్ బెటర్ వాళ్ళ ఫ్రెండ్స్తో చూస్తే మేబీ అది అంత ఇంపాక్ట్ఫుల్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు.